నమస్కారం. అనంత భక్తి ఛానల్కి స్వాగతం. జూలై 6వ తారీఖు నుండి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అయితే అమ్మవారి ఉపాసన ఎలా చేయాలి, అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు ఎలా సమర్పించాలి, ఇలా అమ్మవారి గురించిన అనేక రహస్యాలు, ఇప్పటి వరకు ఎక్కడా విననటువంటి రహస్యాల గురించి మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. అయితే అమ్మవారికి నైవేద్యం ఏమి సమర్పించాలి, ఏ రంగు పువ్వులు సమర్పించాలి, ధూప దీప నైవేద్యాలు ఎలా ఉండాలి అనేది మాకు తెలియచేయండి. తప్పకుండానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ పాటికి అంటే వారాహి నవరాత్రులు 6వ తారీఖు ప్రారంభమవుతున్నాయంటే దాని యొక్క ముందు నుంచే ఆ అమ్మవారి పూజా విధానం ఎలా చేసుకోవాలి, అమ్మవారు ఏంటి, ఏ స్వరూపము, అలాగే అర్చన ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి సమగ్రమైన విషయాలన్నీ కూడాను తెలుసుకున్నారు. చాలామంది భక్తులు ఈ యొక్క వారాహి నవరాత్రి విధానాన్ని అనుసరిస్తున్నారు. అయితే మనకు ప్రధానంగా అమ్మవారికి ఉపచారములలో చాలా అమూల్యమైనటువంటి రహస్యమైనటువంటి ఉపచారాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానముగా నైవేద్యము, దీపారాధన, అలాగే అర్చించే విధానము, మరియు శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, అలాగే అమ్మవారు ధూపప్రియ. అంటే ఏ అమ్మవారికైనా ఏ దేవాలయంలోనైనా కానీ అమ్మవారికి ధూపము చాలా విశేషంగా వేస్తారమ్మ. ఈ వారాహి అమ్మవారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధూపము కొన్ని వస్తువులు ఉన్నాయి. అవన్నీ కూడా మన ఇంట్లో మన చుట్టుపక్కల సాధారణంగా దొరికేటువంటివే తప్ప ఏమీ పెద్దగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ అమ్మవారికి ధూపం కనుక వేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం, ఎలాగో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ జరుపుకుంటున్నారు, కానీ మీ యొక్క పూజలో ఇప్పుడు చెప్పబడేటువంటి నైవేద్యాలు కానీ విధానాలు కానీ మీరు జోడించుకున్నట్లయితే తప్పకుండా మన ప్రేక్షకులకి వారాహి అమ్మవారి యొక్క సమగ్రమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పవచ్చు. ముందుగా దీపారాధన నుంచి మొదలు పెడదాం. ఈ అమ్మవారికి దీపారాధన విషయంలో సాధారణంగా ఎవరైనా కానీ దీపపు కుందులో చేస్తారు. కానీ ఈ అమ్మవారికి విశేషముగా కందగడ్డతో చేసినటువంటి దీపపు ఆరాధన చేసినట్లయితే అమ్మవారు మహా సంతోషిస్తుందట. ఎటువంటి నూనె వాడమని చెప్పబడింది అమ్మవారికి విశేషంగా అంటే, విప్ప నూనెతో కనుక దీపారాధన చేస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతారు. అంటే మామూలుగా కందగడ్డను తీసుకొని వచ్చి చక్కగా కడిగి దానిపైన చెక్కును తీసి దీపం ఆకారం ఎలా అయితే కుంది ఉంటుందో ఆ ప్రమిద రూపంలో ఆ కందగడ్డను పెట్టి అందులో విప్ప నూనె వేసి దీపారాధన చేయవచ్చు. ఇక ప్రేక్షకుల్లో ఓపిక ఉంటే అఖండ దీపారాధన చేసుకోవచ్చు, లేదా రోజు మార్చి రోజుకో కూడా చేయవచ్చు. శక్తి ఉంటే రోజు మార్చి రోజు ఒక కందగడ్డ, చిన్న కందగడ్డతో దీపారాధన చేయవచ్చు. లేదు అనంటే ఒకే కందగడ్డని మీ యొక్క దీపారాధన అన్నిట్లో కూడా ఈ విధంగా 9 రోజుల పాటు దీపారాధన చేయవచ్చు. తర్వాత ఏం చేద్దామో అవన్నీ కూడాను విషయంలో ముందు ముందు తెలుసుకుందాం. ముఖ్యంగా పూజ చేసేటువంటి స్థలంలో కలశం పెట్టుకునే అలవాటు ఉంటే కలశం పెట్టుకోవచ్చు. లేదు విగ్రహం పెట్టుకోవడం మంచిదా, ఫోటో పెట్టుకోవడం మంచిదా అంటే ఫోటోనే పెట్టుకోమని చెప్తాను. ఎందుకంటే విగ్రహాన్ని పెట్టినట్లయితే దానికి తగ్గట్టుగా నైవేద్యములు సమర్పించుకోవాలి. కాబట్టి షోడశ ఉపచారాలు విధిగా మంత్రయుక్తంగా చేసుకోవాలి. సామాన్య మానవులం కదమ్మా, అందరికీ పనులుంటాయి. ఇదే పనిగా కూర్చొని 9 రోజులు లీవ్ పెట్టుకొని కూర్చోలేరు కదా. జాబ్ చేసే వాళ్ళైనా, వ్యాపారస్తులైనా, ఆఖరికి హోమ్ మేకర్గా ఉన్నటువంటి ఆడవాళ్ళైనా కానీ చేయలేరు. కాబట్టి సాధారణంగా ఫోటో పెట్టుకుని చేసుకోవచ్చు. ఈ ఫోటో విషయంలో చూసుకుంటే మొట్టమొదటిగా లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఫోటో ఉండాలి. అమ్మవారికి కుడి వైపున రాజశ్యామల ఉండాలి లలిత అమ్మవారికి. అమ్మవారికి ఎడమ వైపున ఈ యొక్క వారాహి అమ్మవారు ఉండాలి. ఈ యొక్క అమ్మవారి ముగ్గురు అమ్మవారికి కూడాను స్వచ్ఛమైనటువంటి మేలు రకమైనటువంటి పసుపు కొమ్ముల మాల పూజ చేసినన్ని రోజులు వేసుకోవాలి, లేదా మధ్యలోనైనా కానీ వేసుకోవచ్చు. ఇక పూజించేటువంటి విధానంలో అర్చన ప్రాధాన్యత సంతరించుకున్నటువంటిది. ఈ అర్చన ఎటువంటి పూలతో చేయమన్నది శాస్త్రం అంటే నీలిరంగు పుష్పాలతో చేయమని చెప్పబడి ఉంది.
నీలిరంగు పుష్పాలు అంటే మనకి ఇప్పుడు సమయంలో దొరికేటువంటివి ఈ యొక్క శంఖుపుష్పి పూలు లేదా చామంతి పూలలో నీలిరంగం ఉన్నటువంటి పుష్పాలు ఉంటాయి. వాటితో అమ్మవారికి చేస్తే అమ్మవారు చాలా సంతుష్టురాలవుతుంది మనకు చెప్పబడి ఉంది. ఇక నైవేద్యం విషయంలోకి వచ్చేసేసరికి ఈ అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యంలో ప్రధానంగా ఉండాల్సింది అందరికీ తెలిసిందే బెల్లం పానకం నైవేద్యంగా పెట్టాలి. కానీ ఈ బెల్లం పానకంతో పాటుగా అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యములు కందగడ్డ, చిలకడదుంప, దానిమ్మ గింజలు, పనసపండు, అలాగే ఇలాచీ పొడి ఆవునేతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు, విప్పపూలు, అలాగే ఈ అమ్మవారికి ప్రధానంగా దానిమ్మ పండు, పనసపండు, ఎర్రటి పండ్లు ఏవైనా కానీ నైవేద్యంగా పెట్టవచ్చు. విప్పపూలతో అర్చన చేసిన అమ్మవారికి చాలా ప్రీతికరమట. ఇక ఈ నైవేద్యం అయిపోయిన తర్వాత సాధారణంగా ధూపం విషయంలో కూడా చాలామంది ఈ షాపుల్లో దొరికేటువంటి అగరబత్తిలో లేకపోతే ఇంకా ఏదో సాంబ్రాణి ఇలాగే చేస్తారు. మంచిదే, కానీ శాస్త్రాంతర్గతమైనటువంటి రహస్య విధానాలంటూ కొన్ని ఉన్నాయి. ఈ ధూపం విషయంలో అమ్మవారికి ధూపంలో కొన్ని పొడులు చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కూడా బొగ్గుల కుంపటి మీద వేసి అమ్మవారికి కనుక ధూపం వేస్తే పూజ చేసింది ఒక ఎత్తు, ఈ ధూపం వేసింది ఒక ఎత్తుగా మారుతుందట అమ్మవారి యొక్క అనుగ్రహం. కాబట్టి ఎవరైనా కానీ మనకిష్టమైన పని ఎవరైనా చేస్తే చాలా మనం సంతోషించి వాళ్ళు అడిగిందల్లా చేసి పెడతాం. సాధారణమైన మానవులమే. అటువంటిది మన సమస్యలకి ఏకరువు పెట్టుకుని ఆ సమస్యలు తీరాలని ఆ అమ్మవారిని సంతృష్టి పరచాలి అని అంటే ఎంతో తాపత్రయపడాలి. ఆ అమ్మవారికి సకల విధాలుగా ఇష్టమైన వస్తువులన్నీ కూడా ఆ యొక్క పూజా విధానంలో మనం వాడుకోవాలి. అంతేకాకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవాలి. ఇక ధూపం విషయంలోకి వచ్చేసేసరికి ఎటువంటి ధూపం వేయాలి అని అంటే సాంబ్రాణి అంటే గుగ్గిలము, తెల్లదైనా కానీ నలుపుదైనా కానీ, 2 మైషాచి, ఇక 3వది యాలకుల పొడి అంటే ఇలాచీ పొడి, 4 పసుపు పొడి, 5 తెల్ల గురువిందల గింజల పొడి, 6 తెల్ల ఈశ్వరి వేరు. ఇది ఆయుర్వేద షాపులో దొరుకుతుంది లేదా పచారి షాపులో దొరుకుతుంది. దాన్ని పొడిగా చేసుకోవచ్చు. లేకపోతే ఇది దొరకకపోతే దీని గురించి ఇబ్బంది పడాల్సింది లేదు, దీన్ని వదిలివేయవచ్చు, తెల్ల ఈశ్వరి వేరు యొక్క పొడి. ఇక తరువాత తెల్ల జిల్లేడు పువ్వుల యొక్క పొడి, అలాగే మిరియాల పొడి, మిరప పొడి, శొంఠి పొడి. మైషాచి అంటే సమస్త అమ్మవార్లకి కూడా చాలా ప్రీతికరమైనటువంటి ధూపం. కాబట్టి ఇవన్నీ కూడా వేసి ధూపం వేసినట్లయితే ఈ అమ్మవారి యొక్కకి ధూపం వేయడం వల్ల ఇంట్లో నకారాత్మకమైనటువంటి శక్తి తొలగిపోతుందమ్మా. అంటే నకారాత్మకం అంటే నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలు. కొంతమంది మన కుటుంబ సభ్యుల మీద వ్యాపారం అభివృద్ధి ఉన్నా, ఉద్యోగంలో పైకి ఎదుగుతున్నా, పిల్లలు బాగా చదువుతున్నా కొంతమంది ప్రయోగాలు చేస్తారు. ఆ ప్రయోగ బాధల నుంచి కూడా ఈ ధూపం అమ్మవారికి వేయడం వల్ల ఆ ప్రయోగ బాధలు తొలగిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే కొంతమందికి అమావాస్య, పౌర్ణమి తిథులలో కొంతమంది మానసికమైనటువంటి ప్రవర్తన సరిగ్గా ఉండదు. అటువంటి వారికి ధూపం వేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ఇంట్లో నరదృష్టి ప్రధానంగా వెళ్ళిపోతుంది ఈ యొక్క ధూపం వేయడం వల్ల. ఇక ఈ అమ్మవారికి పూజా విధానంలో చాలా మటుకు సూర్యోదయం ముందు చేసుకోవాలి లేదా సూర్యాస్తమయం తర్వాతనైనా చేసుకోవాలి. చేసేటప్పుడు విధి విధానంగా పొద్దునైతే ఎలాగో పళ్ళు తోముకుంటాం, కానీ సాయంకాలానికి కూడా పళ్ళు తోముకొనే పూజ చేయమన్నది శాస్త్రం. ఇక 9 రోజులు నవరాత్రి విధానంగా ఆచరించేటువంటి వాళ్ళు మీరు రాత్రిపూట గనక పూజ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే 14వ తారీఖు రోజున ఉద్యాపన చేసుకోవాలి. లేదు ఉదయం పూట పూజ చేసుకుంటున్నామండి అన్నవాళ్ళు 15వ తారీఖు రోజున వ్రత ఉద్యాపన చేసుకోవాలి. ఇక ప్రధానంగా విప్ప నూనె చాలా అమ్మవారికి ప్రీతికరం. ఇక ఈ సంబంధించినటువంటి నైవేద్యాలు ఎలాగో చెప్పాము కాబట్టి ఈ నైవేద్యాలలో ప్రతి వారు కూడాను భోజనం చేయవచ్చు. ఈ నైవేద్యం అయిన తర్వాత అమ్మవారికి తాంబూలం చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ తాంబూలంలో సాధారణంగా చాలామంది చేసే తప్పేందంటే 2 తమలపాకులు పెడతారు. కానీ ఇక్కడ పెట్టవలసినటువంటిది దేవతా సంబంధంగా ఏ పూజ చేసినప్పటికీ 3 తమలపాకులు పెట్టాలి. మనుష్యులకి మాత్రం తాంబూలం వేసుకుంటాం కాబట్టి మనం 2 తమలపాకులు వేసుకుంటాం. కానీ దేవతా సంబంధంగా 3 తమలపాకులు పెట్టాలి. ఇక్కడ చెప్పాలి అని అంటే ఈ 3 తమలపాకుల్లో తొడిమలు మైన వైపు ఉండాలి, ఈనెలు అమ్మవారి వైపున చూడాలి. అందులో కాచు, సున్నము, ఒక్కపొడి, వీటితో పాటుగా యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి, జువ్వాది వంటి సుగంధ పరిమళమైనటువంటి వస్తువుని అమ్మవారికి తాంబూలంగా పెట్టి తర్వాత పూజ చేసిన వాళ్ళు తాంబూలాన్ని సేవించవచ్చు. పూజ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ
ఇక నైవేద్యం ఇంట్లో కుటుంబ సభ్యులందరూ తినవచ్చు. ఇక ముఖ్యంగా మనం చెప్పినటువంటిది ఏంటంటే ఈ యొక్క పసుపు కొమ్ముల మాల అమ్మవారికి వేసాం కదా. ఎందుకనంటే ఏ పూజ చేసినప్పటికీ కూడాను ఆ పూజ చిత్రపటం మనం కలశం పెట్టుకోవట్లేదు, చిత్రపటం మాత్రమే పెట్టుకుంటున్నాం. మరి పూజ చేసిన శక్తి అంతా ఎక్కడ కేంద్రీకృతం అవుతుందనంటే ఈ యొక్క పసుపు కొమ్ములలో కేంద్రీకృతం అవుతుంది శక్తి అంతా. కాబట్టి దాన్ని ఈ యొక్క వ్రత ఉద్యాపన చేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లో పసుపు పొడిగా కూరగాయల్లో వాడుకోవచ్చు, ఆడవాళ్ళు ముఖార విందానికి వేసుకోవచ్చు. అలాగే ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే అమ్మవారు ఇక్కడ మనము ముత్తైదులకి పారాని పెడతాం, పసుపుతో పెడతాం. అక్కడ మనం అమ్మవారికి పూజ చేసాం కదా, ఈ పారాని అమ్మవారి ఎవరైనా మనుషుల పాదాలకి పెట్టవచ్చా అని అడుగుతారు. కానీ గమనించాల్సిన అంశం ఏంటంటే వచ్చినటువంటి ముత్తైదువ లక్ష్మీ స్వరూపం. ఏ ఇంటికి వచ్చినా ఏ సమయంలో వచ్చినా ఇది లక్ష్మీగా భావించి మనం చేస్తున్నాం తప్ప మన ఇంటికి వచ్చినటువంటి అతిథిగా మనం భావించి చేయట్లేదు. కాబట్టి తప్పకుండా పెట్టవచ్చు. ఈ పసుపు కొమ్ముల పొడిని జాగ్రత్త చేసుకోవాలి. ఈ విధంగా ఆరాధన చేసినట్లయితే మీరు చేసేటువంటి ఆరాధనలో ప్రతినిత్యం చేసుకోండి. కానీ ఇప్పుడు చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా మీరు కనుక మనసులో పెట్టుకొని చేసుకున్నట్లయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ వీడియోని సాధ్యమైనంత వరకు మీరు లైక్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. ఎందుకనంటే మీకు ఏమైనా సందేహాలు వస్తే మళ్ళీ చూడాలనుకుంటే వీడియో కనబడకపోవచ్చు, మళ్ళీ ఎన్నో వీడియోలు వస్తుంటాయి యూట్యూబ్లో. కానీ లైక్ చేసి పెట్టుకుంటే లైక్డ్ వీడియోలో ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క సంబంధించినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయాణం చేయండి. అలాగే ఇక్కడ చాలామందికి ఉండేటువంటి సందేహం, పూజ చేసుకుంటుంటాం కాబట్టి ఈ పూజ మనం మామూలుగా చేసాం, దైవానుగ్రహం కలగాలి అని అంటే ఇంకా మంత్రపూర్వకంగా చేసుకుంటే మంచిది కదా అని అంటారు. ఎందుకంటే ఏ సమస్య వచ్చినప్పటికీ సమస్యకి పరిష్కార మార్గాలు 2, ఒకటి దైవ పరిష్కారం, 2 మానవ పరిష్కారం. మానవులుగా మీరు చేసుకునే పూజ ఈ మానవ పరిష్కారం. దైవ పరిష్కారం అన్నప్పుడు ఇక్కడ దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి మంత్రం యొక్క హోమాది కార్యక్రమాలు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు చేసుకోవచ్చు, పూజా విధానంలో పాల్గొనవచ్చు ఈ యొక్క వారాహి హోమాలు. లేదనంటే మన పీఠం ఆధ్వర్యంలో 15వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి ఈ యొక్క వారాహి నవరాత్రుల సందర్భంగా పూజ చేసుకున్న వాళ్ళు, లేకపోతే ఆ పూజలో పాల్గొనలేని వాళ్ళు, ఎవరైనా కానీ సమస్తమైనటువంటి వాళ్ళు సమస్యల నివారణకి, ఎటువంటి సమస్యల నివారణ అంటే ఈ అమ్మవారి పూజా విధానం వల్ల కోర్టు సమస్యలు తొలగిపోతాయి, శత్రు బాధలు తొలగిపోతాయి, భూగృహ సమస్యలు తొలగిపోతాయి. అలాగే ముఖ్యంగా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహాలు అవుతాయి, ఉద్యోగం లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ వారాహి అమ్మవారిని పూజ చేయడం ద్వారా అఖండమైనటువంటి ధైర్యం వస్తుంది, భయం తొలగిపోతుంది. ఈ వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే కదా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంతో ఈసారి ఎట్లయినా గెలవాలనే పట్టుబట్టుతో గెలిచి చూపించారు. కాబట్టి ఈ అమ్మవారిని పూజ చేయడం ద్వారా అనేకమైనటువంటి లాభాలు ఉంటాయి. అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. ఎందుకనంటే దుర్గా, పార్వతి ఇవన్నీ కూడాను ఈశ్వరునికి సతీ రూపంలో ఉంటే, వరాహ రూపం అనగా వరాహ అవతారాన్ని, భూమండలాన్ని రక్షించడం కోసం వరాహ అవతారం ఎత్తినటువంటి విష్ణు భగవానుడికి భార్య రూపంలో ఉన్నటువంటిది వారాహి అమ్మవారు. కాబట్టి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. కాబట్టి అఖండమైనటువంటి దాంపత్యం కూడా వీళ్ళకి కలుగుతుంది. దాంపతుల మధ్య విభేదాలు ఏమన్నా ఉన్నా కానీ దాంపత్యంలో సమస్యపోతాయి ఆ సమస్యలన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క అమ్మవారికి ఇన్ని రకాలుగా పూజ చేస్తే ఇన్ని రకాలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని 15వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో రాత్రి 9 గంటలకి వారాహి హోమము, రాజశ్యామల హోమము, ప్రత్యంగిర హోమము, బగడాముఖి హోమాలు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉంటే ప్రతి క్షేత్రంలో, ఒక్కొక్క క్షేత్రంలో ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. కాబట్టి సంవత్సరం పొడుగుతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా ఈ సంబంధించినటువంటి వారాహి అమ్మవారి అనుగ్రహం మనకు పూజ చేసుకున్న విధానంతో పాటు ఈ హోమాల్లో పాల్గొనడం ద్వారా సంపూర్ణంగా లభిస్తుందని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు చాలామంది బిజీ స్కెడ్యూల్ వల్ల వారాహి అమ్మవారి నవరాత్రులు ఆచరించుకోలేకపోతున్నారు. అంటే ఏ సమయంలో కూడా వాళ్ళకి చేయడానికి వీలు కుదరట్లేదు. అలాంటి పక్షంలో అమ్మవారి అనుగ్రహం పొందడానికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు? తప్పకుండా. ఎందుకంటే ఈ యొక్క ప్రశ్నల్ని చాలామంది కామెంట్స్ రూపంలో తెలియచేశారు చాలా చోట్ల. కొంతమంది 6వ తారీఖు మొదలైపోయింది, మేము ఎక్కడో ప్రాంతంలో ఉన్నాం, మేము ఇంట్లో లేకపోయాం, చేసుకోలేకపోయాం, ఇంకా మొదలు అయిపోయింది కాబట్టి ఇంకా చేసుకోలేకపోతామేమో, ఈ సంవత్సరం ఇంకంతే, వచ్చే సంవత్సరం చేసుకోవాలేమో, ఏదన్నా అవకాశం ఉందా?
కొంతమందికి మొదలుపెట్టినటువంటి కాలంలో దైవానుగ్రహం, దైవం పరీక్ష పెడుతుందంటారు కదా, స్త్రీలు కదా ఎక్కువగా చేసుకునేది, వాళ్ళకి తొందరగానే వాళ్ళకి ఋతుక్రమం రజస్వలు అవ్వడము, ఈ విధంగా ఉన్నటువంటి కారణం చేత బాధపడుతుంటారు. ఎప్పుడో రావాల్సింది ఇంత తొందరగా ఎందుకు వచ్చిందని బాధపడుతుంటారు. మరి అటువంటి వాళ్ళు అన్నప్పుడు ఏం చేయాలనంటే శాస్త్ర ప్రకారము కొన్ని విధి విధానాలు అయితే ప్రధానంగా మొట్టమొదటిగా చెప్పుకోదగినటువంటిది, ఈ యొక్క కార్యక్రమంలో మొదలు చేసుకోలేకపోయాం, ఎన్ని రోజులు చేసుకుంటే మంచిది. మనకు శాస్త్ర ప్రకారాన్ని అనుసరించి చూసుకున్నట్లయితే ఏకాహ్నిక దీక్ష, త్రయాహ్నిక దీక్ష, పంచాహ్నిక దీక్ష, సప్తాహ్నిక దీక్ష, నవాహ్నిక దీక్ష, ఏకాదశాహ్నిక దీక్ష, త్రయోదశాహ్నిక దీక్ష, మీకు ఈ యొక్క పంచదశాహ్నిక దీక్ష అంటే 15 రోజుల దీక్ష, 13, 11, 9, 7, 5, 3 ఒక్కరోజైనా దీక్ష చేసుకోమనేది. కాబట్టి ఒక్కరోజు పూజ చేసుకుని ఆ ఫలితం పొందుతామనుకునే వాళ్ళు నవమి తిథి రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజ విధానంగా ఇంతకుముందు చెప్పినటువంటి నైవేద్యాలు, ధూపములు, అర్చన, అలాగే దీపారాధన చేసుకోవచ్చు. లేదు 3 రోజుల పాటు చేసుకోవచ్చు. 3 రోజుల పాటు చేసుకుంటే విశేషమైన ఫలితం ఏంటంటే సప్తమి, అష్టమి, నవమి. కాబట్టి ఈ సప్తమి అనేటువంటిది అమ్మవారిని మనకు జ్ఞానశక్తి రూపంలో మనకు కలుగుతుంది. ఇక జ్ఞానశక్తి అంటే ఏ పనికి ఏ సమయానికి ఏ పని చేయాలి, అందుకే సరస్వతి స్వరూపం. ఇక అష్టమి తిథి అన్నప్పుడు ఆత్మశక్తి, ఇక్కడ మన యొక్క ఆత్మ పరిపూర్ణత పొందడం కోసం అష్టమి తిథి రోజున మనం చేసుకుంటాం. అమ్మవారికి అష్టమి తిథి చాలా మంచిది. క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. కాబట్టి అష్టమి తిథి రోజున ఇచ్ఛాశక్తి అవుతుంది, నవమి తిథి రోజున క్రియాశక్తి. కాబట్టి ఏ సమయానికి ఎలా పని చేయాలనేటువంటి యొక్క స్థితి కలుగుతుంది. ఈ 3 రోజుల పాటు చేయడం ద్వారా మానవులకి వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధానంగానే నైవేద్యం కానీ, దీపారాధన కానీ, అర్చన కానీ, ధూపం కానీ ఇలా ఈ విధంగా చేసుకుంటూ వెళితే 3 రోజుల పాటు చేసుకోవచ్చు. కలశం పెట్టుకోవాల్సినటువంటి నియమం ఏమీ లేదు, ఫోటో విధానంగానే పెట్టుకోవచ్చు. ఇక మీరు అడిగినటువంటిది చాలామంది ఈ బిజీ స్కెడ్యూల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే మార్నింగ్ 6:30, 7 ఆఫీస్కి వెళ్ళిపోతారు, అన్ని పనులు చూసుకొని ఇక పూర్తిగా బలహీనులైపోయి ఏ పని చేయలేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో శరీరం సహకరించకుండా ఇంటికి 8, 9 చేరుకుంటారు. మళ్ళీ ఇంట్లో పని చేసుకొని ఇవన్నీ చేసుకొని అంటే సమయానికి కుదరదు. మరి అటువంటి వాళ్ళు ఏం చేయాలి? అటువంటి వాళ్ళు అన్నప్పుడు ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యములు ఏమున్నాయో అవన్నీ మీ శక్తి కొలది ఎంతైనా కానీ, కొద్ది మొత్తంలోనైనా, భగవంతుడు శక్తినిస్తే పెద్ద మొత్తంలోనైనా, ఈ వారాహి అమ్మవారి పూజ జరిగే చోటనైనా కానీ, లేదా వారాహి అమ్మవారి దేవాలయంలో కానీ మీరు అందించవచ్చు. తద్వారా ఆ వారాహి అమ్మవారి పూజలో పాల్గొన్నంత ఫలితం కూడా మీకు కలుగుతుంది. ఇక చెప్పాలి అని అంటే ఇక ప్రధానంగా వారాహి అమ్మవారి హోమ విధానంలో కూడా పాల్గొనవచ్చు. అంటే చాలామంది చేసుకోలేని వాళ్ళు, మనం ఎలాగో అటువంటి వాళ్ళ కోసమే 15వ తారీఖు రోజున ఈ వారాహి అమ్మవారి యొక్క హోమాది కార్యక్రమాలు మన పీఠం ఆధ్వర్యంలో కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక రెండవది, ఈ యొక్క 2వ రోజో లేకపోతే మొదటి రోజు చేసిన తర్వాతనో రజస్వల ఋతుక్రమమైన ఆడవాళ్ళు ఉంటారు, బాధపడుతుంటారు. మళ్ళీ మేము చేసుకోవచ్చానంటే తప్పకుండా చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ యొక్క దీక్షా విధానంలో ఉండి ప్రారంభించిన తర్వాత 2వ రోజుకో 3వ రోజుకో ఇబ్బంది అయినటువంటి ఆడవాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఇంట్లో ఎటువంటి వస్తువుల్ని తాకకూడదు, ఆ పూజా మందిరంలో కూడా మీరు వెళ్ళకూడదు. ముఖ్యంగా ఆ 9 రోజుల పాటు చేయాల్సిన పూజా విధానంలో మధ్యలో ఋతుక్రమం రావడం వల్ల ఆటంకం ఎదురైంది. కాబట్టి ఆడవాళ్ళు ఇంట్లో ఎటువంటి వస్తువులు ముట్టుకోకుండా ఉండి 4వ రోజున శుచిర్భూతులు కావాలి. 4వ రోజు శుచిర్భూతులైనప్పుడు ఏమంటే శాస్త్రం ఎటువంటి వెసులుబాటు కలిగించిందంటే ఇల్లుని శుభ్రపరచుకోవడానికి 4వ రోజుకి అధికారం ఇచ్చింది. పూజ చేయకూడదు, ఏ దేవతా పూజ కూడా పనికిరాదు. ఇక 5వ తారీఖు రోజున, ఇంకా 5వ రోజున మీకు ఏం చేయాలి అని అంటే అప్పుడు సూర్యోదయానికంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా కూడాను పసుపు గోమూత్రముతో పూర్తిగా కడిగి అప్పుడు మీరు పూజా మందిరంలోకి ప్రవేశం చేసి 5 గంటలకి పూజ చేయాలి. అంటే అనగా ఋతుక్రమం వచ్చినటువంటి మొదటి రోజు ఆ విధంగా భావన చేసుకుంటూ 5 గంటలకు పూజ చేయాలి. అయిన తర్వాత మళ్ళీ 10 గంటలకి లేదా 9 గంటలకి పూజ చేస్తే గంటలో 10 గంటలకల్లా అయిపోతుంది. 2వ రోజు నష్టపోయారు కదా పూజ, ఆ విధంగా. తర్వాత 12 గంటలకి పూజ చేయాలి. అప్పుడేమైపోతుంది, 3వ రోజు చేసినటువంటి పూజా ఫలితం 3వసారి 12 గంటలకి. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి 3 గంటలకి పూజ చేయాలి. 4వ రోజుకి పూజ అర్హత కాదు కాబట్టి 4వ రోజు కూడా ఆ విధంగా మధ్యాహ్నం 3 గంటలకి చేసినట్లయితే
4వ రోజు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. ఇక సూర్యాస్తమైన తర్వాత మళ్ళీ పళ్ళు తోముకొని మీరు ఆ పూజ చేసినట్లయితే ఏ రోజైతే ఈ 4 రోజుల పూజ కోసమే మీరు వెచ్చించారో సమయం, ఆ రోజు పూజ చేయలేదు కదా, సూర్యాస్తమైన తర్వాత చేసినటువంటి పూజ ఆ రోజుకు చెందుతుంది. ఈ విధంగా 5 యామంలో కనుక పూజ చేస్తే మీరు నష్టపోయినటువంటి 4 రోజుల పూజా విధానంలో పాల్గొన్న ఫలితం ఈ యొక్క పూజ చేసుకునే స్త్రీలకి కలుగుతుందని చెప్పవచ్చమ్మా. గురుగారు, ఇప్పుడు వరకు మీరు చెప్పిన అన్ని విషయాల వల్ల ఎంతోమందికి వాళ్ళకున్నటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి. ఎందుకంటే చాలామంది బాధపడుతూ ఉంటారు, అయ్యో అమ్మవారి నవరాత్రులు సరిగా చేయలేకపోతున్నాము అని బాధపడుతూ ఉన్నారు. కానీ మీరు ఇచ్చినటువంటి మార్గదర్శనం వల్ల అందరికీ వాళ్ళకున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరికింది. చాలా చాలా ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూశారు కదండి, గురుగారు మనకి వారాహి అమ్మవారి నవరాత్రుల యొక్క పూజా విధానాన్ని చాలా చక్కగా వివరించి చెప్పారు. అలాగే నవరాత్రులు ఆచరించుకోవడానికి మనకి ఏమైనా ఆటంకాలు ఉంటే వాటికి పరిష్కారం కూడా తెలియచేశారు. మరిన్ని వీడియోలు చూడటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.